మహిళల శక్తి అమోఘమని మనం పూజించే దేవుడు కూడా ఒక అమ్మకు కొడుకేనని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సతీమణి కంది పవన శ్రీనివాసరెడ్డి అన్నారు. సృష్టికి మూలం స్త్రీనేనని పేర్కొన్నారు. పట్టణంలోని ఈశ్వర్య బ్రహ్మకుమారిస్ విశ్వవిద్యాలయంలో ఓ శాంతి నిలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కంది పవన శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మనం ఎదగాలంటే ముందుగా చదువు ఉండాలని అన్నారు. మన పిల్లలను బాగా చదివించాలని అన్నారు. ప్రతి రంగంలో ముందుకు సాగాలని అన్నారు. ఇక స్వయం ఉపాధితో మహిళలు ఆర్థిక పురోగతి సాధిస్తుండడం హర్షణీయమని అన్నారు. సమానత్వం కోసం పోరాటం ఇంకా సాగాలని అన్నారు. మన శక్తికి మించి మనం నమ్ముకుంటే ఏ శక్తి మనల్ని ముందుకు సాగకుండా ఆపలేదని స్పష్టం చేశారు. అందరికీ మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక అదేవిధంగా అంతకంటే ముందు నిర్వాహకులు రేవతి బెహాన్జీ నేతృత్వంలో ఆమెకు శాలువ కప్పి సత్కరించారు. అమ్మవారికి అందరూ ఉన్నారు. ఇక్కడ ప్రతి వయసులో అమ్మవాళ్ళు ఉన్నారు. ఒక్కటే అక్క మనం చేయలేదంటూ ఏది ఉండదు, అంటే ఒక శక్తి చేయలేదంటూ ఏది ఉండదు. ఆ దేవుడైనా కానీ, అది రాముడే కానీ కృష్ణుడే కానీ ఎవరైనా కానీ ఒక తల్లిదండ్రుల నుంచే బయటకు రావాలి. వాళ్ళ జన్మ పెట్టాలంటే మనం కావాలి, ఒక స్త్రీ అనేది కావాలి. కాబట్టి ఆ దైవానికి మనం జన్మనిచ్చే శక్తి మనకు ఉన్నప్పుడు మనం చేయలేదంటూ ఏది లేదు లోకంలో. కాబట్టి మనం మర్చిపోతుంటాం మన శక్తి ఏంటి అనేది మనం మర్చిపోతాం. ఎందుకంటే ఈ జనరేషన్లో మంచిది మనము ఇల్లు చూసుకోగలుగుతాం, మగవాళ్ళు చూసుకోలేదు. ఒక భర్త తోడు లేకపోయినా భార్య పిల్లల్ని అభివృద్ధి చేయించగలుగుతుంది. ఒక మంచి డాక్టర్ ఒక లాయర్ ఏదైనా చేయగలుగుతుంది. తల్లిదండ్రులతో ఆ పిల్లలు ఆ భర్త ఇంకొక స్త్రీని తీసుకొచ్చుకుంటారు తన జీవితంలో. కాబట్టి అంత మేజర్ రోల్ మనకి సృష్టి నడుస్తుంది అంటేనే అదే స్త్రీ వల్ల. కాబట్టి మనం దేనికి తీసుకోము, మనం ఒకటే గుర్తుంచుకోవాలి. నేను చేయగలను, నా వల్ల ఇది అవుతుంది అని మనని మనం నమ్మిన రోజే ఇతరులు మనల్ని నమ్ముతారు. వాళ్ళు ఎవరు మనల్ని నమ్మరు. పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారు అని మనం చాలా పనులు చేయకుండా ఆగిపోతాం. ఇప్పుడు ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, మా అత్తగారు ఏమంటారు, లేకపోతే మా ఆయన ఏమంటారు. కాదు, ముందు మీరు చేయాలనుకున్నది మీరు చేయండి. దాంట్లో మీరు సక్సెస్ సాధించిన తర్వాత నా పిల్లలే నాదే చెప్పుకుంటారు, నా భార్య ఎదిగింది అని ఆయన చెప్తారు. అలా ప్రతి ఒక్కరు మనం ఒకటి సక్సెస్ అయిన తర్వాత మనకు ఆ క్రెడిట్ ఇస్తారు. అంతవరకు ప్రతి ఒక్కరు రాలేస్తారు. అలాంటి దెబ్బలు మనకు తగ్గుతున్నాయంటే మనం సాధించగలుగుతాము. కాబట్టి అది ఆత్మస్థైర్యాన్ని మనం పెంచుకోవాలి. ఎవరో మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మన గౌరవం ఇవ్వాలి మనం కోరుకోవద్దు. మన చదువు, ఇప్పుడు ఈ చిన్న పిల్లలకు చెప్తున్నా, మనం చదువుకునే చదువు మనకి ఆ గౌరవాన్ని తీసుకొస్తుంది. నీ కెరియర్ని నువ్వు ఏదైనా ఒక పొజిషన్లో ఉంటే గౌరవం ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది మనకి. మనం ఎవరిని అడగాల్సిన పని లేదు. కాబట్టి ఫస్ట్ మనం కష్టపడాలి. మన దేశం ఎట్లా అంటే మన పురాణాల్లో ఉంటుంది, ఎత్ర నారేస్తూ పూజ్యంతే